బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం డిఫరెంట్ కలర్స్ ఎన్ఎక్స్ బైక్ ల పైన ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ ఉన్నట్లయితే మన దగ్గర రెడ్ కలర్ ఎన్ఎస్ ఉంది, బ్లూ కలర్ ఎన్ఎస్ ఉంది, ఆరెంజ్ కలర్ ఎన్ఎస్ అయితే ఉందన్నమాట. మేము వచ్చేసి 6 మెంబర్స్ అయితే ఉన్నాం. 2 మెంబర్స్ గా డివైడ్ అయిపోతాం. ఒక్కొక్క బైక్ పైన ఈ ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. చూద్దాం వీడియో ఏ విధంగా వస్తుంది, ఎటువంటి ఛాలెంజెస్ మేము నైట్ ఫేస్ చేస్తామని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి టీమ్స్ అయితే డివైడ్ కాబోతున్నాం. వచ్చేసి 3 బైక్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏ టీం అయితే బయటికి వెళ్తుందో వాళ్ళకి నచ్చిన బైక్ అయితే తీసుకుంటారు. సెకండ్ టీం ఏదైతే బయటికి వెళ్తుందో వాళ్ళకి నచ్చిన బైక్ తీసుకుంటారు. సో ఆ విధంగా అయితే డిసైడ్ చేసుకుందాం. రెడీ కమ్ ఆన్. ఒరే మూడు పడ్డాయి రా. రెడీ బ్లూ కలర్ ఫస్ట్ టీమ్ బ్లూ బైక్ బ్లూ ఎన్ఎస్. ఇది ఒకటే కండిషన్ నేను మొన్న సర్వీసింగ్ చేయించాడు. సో మేమైతే ఫస్ట్ వెళ్ళాం. మేము ఫస్ట్ ఒక టీం అయితే డివైడ్ అయిపోయినాం. ఈ ఓవర్ నైట్ మొత్తం మేము కలిపి గడపబోతున్నాం, అది కూడా ఎన్ఎస్ బైక్ తోటి. ఓ పొడుగుదా పొట్టిది ఏదేమైనా భలే డివైడ్ అయ్యాం. ఎట్లా అంటే అనుకోలే అసలు. బ్లూ వచ్చింది, ఎల్లో వచ్చింది, రెడ్ ఆరెంజ్ వచ్చింది. నువ్వు కూడా రెడ్ వేసుకుంటూ అయిపోరా. బండి ఎదగాలి తీసుకపోరి ఉరుకురి. మనది బ్లూ. సో మొత్తానికి అయితే ఈ విధంగా డివైడ్ అయిపోయినాం. ఇదొక బండి, అదొక బండి, అదొక బండి. ఇప్పుడు అలా 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 వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఒక్కొక్కరు మొక్క దిక్కు వెళ్ళిపోరు. రే చెప్పు మర్చిపోయినా. మీద అలా క్యాప్నోడు దరి ఎవడు దరి ఈ ఓవర్ నైట్ సర్వే కావడానికి ఒక్కొక్కరికి 500 రూపీస్. 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. మీరు పెట్రోల్ అయితే పోయించుకుంటారో, ఏం తింటారో, ఎక్కువ దొరికితే చలాన్ 100 రూపాయలు కడతారో, ఏమైనా చేసుకుంటారో మాకు సంబంధం లేదు. ఈ 500 దాంతో సర్వే గారు. రెడీ పోమా. I just wanna say that I don't respect you, like everything you say and everything you do. You got no excuse. I will never make the same mistake. Gonna take my and walk away, 'cause I know you better than yourself. Oh, you're playing pretend, and I'm tired of your stupid games. I don't give about the things you say, and I know I'm better by myself than with you, 'cause you just make me blue. Just make me blue. You just make me blue. Everyone you know always and them reeling. I don't think you understand the concept of feeling and how you're acting bad. I don't even know how I feel looking at you now, hard to tell. Almost seems made up and it needs to stop. All we got is bad blood. సో గైస్ మాకు వచ్చేసి 500 బడ్జెట్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేను క్యాట్ వచ్చేసి ఒక లొకేషన్ అనుకున్నాం. ఇప్పుడైతే మేము పెట్రోల్ బ్యాంక్లోకి పోయి పెట్రోల్ ఓపించుకొని ఆ నుంచి అటు నేను అనుకున్న కాడికి అయితే పోతాం. ఇంకా వీళ్ళు ఇంకా స్టార్ట్ కాలే. చెప్పం బ్యాంక్ అయిన ఇప్పుడు పెట్రోల్ బంక్ బ్యాంక్ అని పెట్రోల్ బ్యాంక్ అది. సో ఫైనల్ గా మేము కూడా అయితే మూవ్ అయిపోతున్నాం. మనకు వచ్చేసి బ్లూ కలర్ ఎన్ఎస్ అయితే వచ్చింది. ఇవాళ దాకా మీరు బీరో చూసి కావచ్చు, దానికోసం అటు ఇటు తిరిగినాం. సో ఇప్పుడు వచ్చేసి మూవ్ అయితే వెళ్ళిపోదాం. మనమే బ్యాంక్ పోదాం. మనము వాళ్ళు కూడా మెట్ బ్యాంక్ వీళ్ళు అన్నారు. సిద్దిపేట బ్యాంకా? మేము మెన్సంపేట సిద్దిపేట. మన సిద్దిపేట బ్యాంక్ డైరెక్ట్. సో మా జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఇద్దరం ఆరెంజ్ కలర్ బైక్ వచ్చింది. మనం ఈ వీడియోలో ఎక్కువ తిరగాలి కాబట్టి ఫస్ట్ మనకు బండ్లో పెట్రోల్ ఉండాలి. ఫస్ట్ పోయి పెట్రోల్ పోసుకున్నాం మిగతా పనులు ఆనే ఒక 150 రూపాయలు పంపించుకుందామా? చాలు 150 ఎక్కువ 150 పంపించుకుందాం. ఎక్కువ ఖర్చు చేయం.
మెయిన్గా ఫుడ్ ఐటమ్స్ అయితే తక్కువ ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే ఎక్కువ పైసలు మిగిలియాలి కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి మనం 1000 నుంచి మూవ్ అవుదాం. ఆల్రెడీ మన జింగ గిట్ల వేయరు, అన్న గిట్ల ఆనే ఉన్నారు. వాళ్ళు ఏదో బ్యాంకు పోతా పెట్రోల్ బ్యాంకు అనుకుంటే చెప్పారు. చలో ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం. చలో మేమైతే బయలుదేరినాం గాయస్. మా అజ్జిగడ అయితే చాలా ఈరోజు లీడ్ గాయస్. వస్తావారా? ఎడిగొస్తావరా? దా ముగ్గురం పోందా మనం. వస్తా ముగ్గురి కొంచెం నువ్వు ట్రాక్టర్ ఇంజన్ తీసుకుని రా. వెనక కట్టు. అయ్యో ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం బైక్, కార్, ఓమ్ని, ఈ ట్రాక్టర్ చేద్దాం. అప్పుడు ఉండరా, అప్పుడు ముగ్గురం పోదాం. ఓకే ఇక ఒక్కనాడు ఇక తట్టుకో. బాయ్. చలో ఇక స్టార్ట్ అయిపోయినాం. మన టైసన్ పై చూడు అద్దాలు పెట్టుకోడు. అద్దాలు ఎందుకు పెట్టుకున్నా అంటే స్టైల్ కోసం కాదు. పురుగులు వస్తాయి కంట్లో పడుతున్నాయి. చీకటి అయింది కదా, ఇప్పుడిప్పుడే చీకటి అవుతుంది, ఘోరంగా పురుగులు వస్తున్నాయి. ఇక డ్రైవింగ్ చేసినప్పుడు కొంచెం సేఫ్టీ ఉండాలి కాబట్టి ఇక అద్దాలు పెట్టుకుంటే ఆయన సార్కి జాగ్రత్తగా పోతున్నాను. మన ఎక్కడే వస్తారు, సిద్దిపేటకే వస్తారట వాళ్ళు కూడా. మేము సిద్దిపేటలో మంచి బ్యూటిఫుల్ లొకేషన్ పోతాం. మొత్తం గ్రీనరే, మేమైతే మ్యాక్సిమం గ్రీనరే ఎంచుకుంటాం. చీకటి పడ చూద్దాం అంతా గ్రీనరీ. ఓకే చీకటి కావాలి. ఇప్పుడైతే ఫస్ట్ కొబ్బరి చెట్ల లొకేషన్ కాడికి అయితే పోదాం, ఎందుకంటే చీకటి అయిన తర్వాత ఇక లొకేషన్ అయితే కనబడదు. సో ఇప్పుడే వచ్చేసి మన బండ్లో పెట్రోల్ అయితే లేకుండే కదా. సో ఫస్ట్ పెట్రోల్ అయితే పోసుకుందాం. పెట్రోల్ పోసుకున్న తర్వాత ఒక లొకేషన్కి అయితే 150 ఒకటి పెట్రోల్ పోసుకున్నాం. తర్వాత ఒక చెరువు అయితే అనుకున్నాం, ఆ చెరువు దగ్గరికి అయితే పోదాం. సో మొత్తానికి అయితే మన ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 1.5 అవర్ అయితే అవుతుంది. చీకటి అయితే అయిపోయింది అనమాట. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో ఏం కథనో ఎవరు టచ్ అప్ అయితే లేరు. సో మేమైతే మూమెంట్ ఇచ్చేసినాం. ఇవాళ ఒక వీడియో ఇద్దామని చెప్పినా కదా, అది వచ్చేసి ఒక ఛాలెంజ్ అనమాట. తిన్న తర్వాత కడుపు అంతా టైట్ ఉంది. ఘోరం ఉందంత. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గోలీ సోడా తాగాలి. గోల్ చూడంటే గాంధీకాడ గాంధీ కాడ గోలీ సోడా తాగిన తర్వాత మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందుగా మన కడుపులో వాడే ముందు దీని కడుపులో పెట్రోల్ వాడాలి. ఫస్ట్ పెట్రోల్ వేయించుకుందాం. దానికోసం సిద్దిపేటలో ఒక బంక్ ఉంటుంది, మత్తుకుంటే మనకు స్టార్టింగ్ ఏ బంక్ వస్తుందో బంక్లో వేయించుకొని చక్కగా గోలీ సోడా కడిగొడదాం. కొన్ని మళ్ళీ ఇంకోటి ఏంది, మన మేడ బంకులకి ఆలు కొడతారు కావచ్చు, ఆ జింగిడి వాళ్ళు చెప్పలేము. మనం ముంగట్నే పోసుకొని వేరు కావచ్చు. ట్విస్ట్ మొత్తం చెప్పలు అయిపోయినాం కదా, చెప్పలేదు. ఎదురైతే మేము చూడాలి, భలే ఉంటారు ఎదురైతే. చలో పారిగా ఇప్పుడు ఫస్ట్ గోలీ సోడా గాంధీ కాడ పెట్రోల్ వేయించుకోవాలి. పెట్రోల్ వేయించుకున్నాం. చాలా పెట్రోల్ వేయించుకున్న తర్వాత అటు కొబ్బరి చెట్ల కాడికి అయితే వచ్చినాం. వచ్చేసరికి చీకటి అయిపోయింది. మేము అప్పుడే అనుకున్నాం ఆల్రెడీ చీకటి అవుతుంది అని చెప్పేసి. రాగానే చీకటి అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, మొత్తం కొబ్బరి చెట్లు అన్నీ మస్తు అనిపిస్తుంది, కానీ చీకటి అయిపోయింది. సెట్ నెక్స్ట్ ఇంకో లొకేషన్ పోదామా? ఫస్ట్ బడ్జెట్ మన బడ్జెట్ లో నుంచి 150 రూపాయలు పోతున్నాయి పెట్రోల్. అది కూడా కథం ఇంకా 350 రూపాయలు. ఇంకా 350 రూపాయలు. 350 అంతే ఉంటుంది. మనం వచ్చేసి బ్లాక్ కాఫీ చౌరస్తా దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ద ఫేమస్ చాయ్, కుండ చాయ్ ఇస్తారు, ద ఫేమస్. ఆ కుండ చాయ్ తాగి మళ్ళా మనం కొమ్మరిచెరుకు అయితే పోదాము. ఆ కొమ్మరిచెరుకు పోనీకి మనకు కావాల్సిన స్నాక్స్ అలాగే దాని కావాల్సిన కూల్ డ్రింక్స్ తీసుకుని అయితే పోదాం. చలో మనకు వచ్చిన 500 ఫస్ట్ వచ్చేసి ఒక ఎంత 30 రూపాయలు ఖర్చు పెట్టింది. ఓన్లీ 30 రూపాయలు, జస్ట్ 30 రూపాయలు ఖర్చు చేసి ఫస్ట్ 30 రూపాయలు ఖర్చు పెట్టినాం. ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే పెట్రోల్ పోసుకున్నాం అనుకున్నాం, కానీ పెట్రోల్ అయితే కలవలేదు. తర్వాత పోసుకున్నాం అని అడిగినానే. అందుకోసం ఇప్పుడు
ఒక లొకేషన్ కాడికి పోదామని తీసుకున్న వాటర్ బాటిల్ చిప్స్. ఇప్పుడైతే లొకేషన్ కాడికి పోదాం ఇక. గాయస్ ఇప్పుడే వచ్చేసి కుండ చాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. 2 చాయ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఒక దగ్గర తాగి కొమర్షియల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు బండి మీద కూర్చొని ఇక గన్ షూట్ ఆడతాడట. 50 రూపాయలకి 8. నువ్వు బండి మీద కూర్చొని కొట్టు, నేను బండి మీద కూర్చొని కొట్టు. 2 తాగితే కిచెన్ మీద పేరు రాసిస్తాడట. 2 తాగితే కిచెన్ మీద పేరు రాసిస్తాడు. బంపర్ ఆఫర్. ఓకే రైట్. కొట్టి అయిపోతుంది. కొట్టాలా? నా ఫస్ట్ టైం తెలుసా? కొట్టు ఏం కత్తి నువ్వు ఆడనా? 2 కొడితే కిచెన్ మీద పేరు రాసిస్తాడట. కొట్టు. ఓకే అన్న ఎట్లానే కట్నే సుడీష్ కొట్టు. తాగిందా? పలిగిందా? పలగలే, తాగింది కానీ పలగాలి. 2 పలగాలన్నాడా? కమాన్. అవునా? బంపర్ మీద జంపర్ వేసేయి. అచ్చా ఉండే అలా లోడ్ అవుతున్నాయి అసలు. అవుతున్నాయి. కమాన్ 2. అచ్చా తాకుతలేవా? తాకి వలుగుతలేవా? తాగి వెళ్తున్నాయి. అవునా? ప్లేస్ లో అయితే చేంజ్ చేసిన. ఇప్పుడు నేను కొడుతున్నా. ఇంత ముందు కోయిల్ గాని తోలుకొచ్చినప్పుడు కూడా కొట్టిండు. అప్పుడు ఆఫర్ లేకుండా మరి ఇయ్యాల పెట్టిండు. 2 వాళ్ళతో కిచెన్ మీద పేరు రాయిస్తాడు. ఆ రోజు ఉంటే 3 కిచెన్లు వచ్చు. ఇప్పుడు బంపర్ మీద జంపర్ మా కిచెన్ మీద ఎత్తుకోపోవాలి. లాస్ట్ 1. ఇది ఒక్కటి వాళ్ళతో మన కిచెన్ వస్తా లేపలేదు. లేదు కిచెన్ వచ్చింది. బాగైతే వచ్చిందిగా పేరు రాస్తారా? మొత్తానికి అయితే అన్న అయితే 4 2 అయితే వలగొట్టింది. 4 వలగొట్టి మనకైతే ఇప్పుడు కిచెన్ కూడా వచ్చింది. అరే తీసుకున్నారా కూర? ఓమ్ని పెడదాం. మంచిది. ఇదే కార్ తీసుకోమా? కార్ తీసుకో. సో ఫైనల్ గా మన అడ్వెంచర్ ఛానల్లో అడ్వెంచర్ వీడియో తీసుకుంటా అడ్వెంచర్ కిచెన్ అయితే సంపాదించినాం. వేస్ట్ కాలేదు. మా 50 రూపాయలతో గేమ్ ఆడినాం, కిచెన్ వచ్చింది. యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. చలో ఎంతసేపు పడుతుంది? దీనికి వేసి పెడదామారా? వేసి పెడతావా? చలో పోమా. పో, పైసలు వేద్దా? చక్కగా గోలీసోడా కాడికి పోదాం. కూర క్యాషియర్ అటు ఇచ్చేసేయి. క్యాషియర్ కూర పేడివామియా. ఓకేనా? మొత్తానికి అయితే రైట్. గాంధీ కాడ గోలీ సోడా తాదాం బాబాయ్. I'll have a strawberry side on the side next to you. No wasting time. Can you tell me the truth? I'm feeling. సో టీ తాగి ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే ఒక ఏదైనా స్నాక్స్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం. హలో Strawberry side on the side next to you. No wasting time. Can you tell me the truth? మనం కావాలనుకుని ఆరెంజ్ బండి తీసుకున్నాం కదా, మొత్తం ఆన్ చెప్తుంది. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఏమైతేలే. ఇది ఏమైంది, స్టాండ్ మీది కంటేనే స్టార్ట్ అవుతుంది బండి కూడా. అప్పటి నుంచి కొట్టి అవుతుంది. చూడ ఎట్లా సర్వైవ్ కావనేమో మార్నింగ్ వరకు చూద్దాం. ఇక ఇప్పటిదాకా 2 చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకున్నాం కదా, ఇక్కడికి వచ్చి కొంచెం వాటి మెసిల్యం. ఇప్పుడైతే చిప్స్ ప్యాకెట్ తిని ఈ లొకేషన్ నుంచి వేరే దగ్గరికి పోదాం. మా బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఎట్లుందో చూడరు ఒకసారి. మస్తుంది, చల్లగా ఉంది. మళ్ళీ అలా ఇక్కడ సైడ్ ఒక లొకేషన్ ఉంది, అది పోయేటప్పుడు చూపిస్తాం మీకు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకు 500 వచ్చినాయి కదా, అలాగే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే. ఇప్పుడు తింటున్నాగా ఈ లొకేషన్ నుంచి ఇంకో మంచి లొకేషన్ పోదాం. ఎక్కువ అది పిల్లలకి ఇష్టం ఆ లొకేషన్. ఆ లొకేషన్ పోదాం. ఇక తెలుసుగా పోదాం అడిగి. గాయస్ ఇప్పుడైతే మనం అయితే షాప్ కాడికి వచ్చాము. మన జింగ్ వచ్చేసి బీ పిజ్జా తీసుకోమని చెప్పిన, మంచి కూడా అని చెప్పిన. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ జింగ్ తీసుకుంటుంది బీ పిజ్జా. సో గైస్ మనకు వచ్చేసి 2 బీ పిజ్జాలు 2 కిండర్ జాయ్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి కొమర్చేరు నెక్లెస్ రోడ్ ఉంటుంది కదా, అటు సైడ్ అయితే పోదాం. అక్కడ సైడ్ పోయి కొంచెం ఎంజాయ్ అయితే చేద్దాం. మన ట్రావెలింగ్ అంతా ఇదే ఉంటుంది ఇక. సో సర్వై కావాలి కాబట్టి 2 వేద్దాం. అటు పోయిన తర్వాత ఇప్పుడైతే అక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఈ నుంచి అటు పోయి అడుగు. I'm feeling you, yeah, I'm feeling you. Oh.
twice. Take a shot on the dot. Oh, we నాకు 500 ఇంకా ఒంటెక్తే నాకు అట 500 అట డింపిక్ అట 100 రూపాయలు అట 200 అట ఏదో బరువు ఉంటామన్నా బ్రో ఈయన ఎక్కితే ఆపుతుందా ఈయన ఎక్కితే ఆపుతుందా బరువు 100 కిలోలు మరి అన్నకు ఒక 1000 రూపాయలు ఇవ్వమని సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడ ఉన్నాము అంటే బరాబర్ మన కొమ్మరి చెరువు దగ్గరనే అవుతున్నాం. ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ టైం స్పెండ్ చేద్దాం ఇక్కడ. సో మనకు టైం వచ్చేసి చాలా ఉన్నది. నైట్ మనం అంతా తిరగచ్చు, మన ఇష్టం ఎటు పడతాడు తిరగచ్చు. ఇప్పటికీ మా బడ్జెట్లోకి ఎంచెల్లి 260 రూపీస్ అయితే కట్ అయితే అయిపోయినాయి. దాంట్లోకి ఎంచెల్లి 150 రూపీస్ పెట్రోల్ కొట్టించినాం. 110 రూపీస్ వచ్చేసి 2 కిండర్ జాయలు 2 బీ ఫీజులు అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటా 2 బీ ఫీజులు తర్వాత ఒకటి అవి 2 ఉన్నాయి కదా మన కిండర్ జాయలు మీరు ఇట్లా చూడొచ్చు లొకేషన్ మీకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాం. సో మన వాళ్ళు వచ్చేసి ఎటు వేరేమో లేదు తెలియదు. ఫోన్ అయితే వేద్దాం ఏడున్నారు అని. మేము ఎంజాయ్ చేస్తున్నాం, బీ ఫీజు తాగుతున్నాం అని వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఏ బీ ఫీజా ఫోన్ కలుతలేదు మనలో అయితే ఫోన్ అయితే కలుతలేదు వాళ్ళు ఎటు వేరేమో ఫోనే కలుతలేదు వాళ్ళది. సో వాళ్ళు ఏడేడ తిరుగుతారో మనకెందుకు ఇక మన పని మనం చేసుకుందాం. తర్వాత చూద్దాం వాళ్ళు ఒకవేళ కాంటాక్ట్ అయితే చూద్దాం. అవరిదాకా మనకెందుకు ఇక నిమ్మలంగా ఇప్పుడు మనం బీ ఫీజ్ అయితే ఎంజాయ్ చేద్దాం. సో మొత్తానికి అయితే గాంధీ దగ్గరకు వచ్చినాం. గోలీ సోడా తాగండి ఇక ఎన్నుకునే చూడండి గాంధీ తాత ఫౌంటైన్ ఏదేమైనా భలే తయారు చేసారు. గోలీ సోడా మేమే కొట్టుకున్నాం, మాకే ఇచ్చేసింది కొట్టేస్తుంది ఇక. ఓకే ఓకే అయితేరా ఆల్కహాల్ ఉంటుంది. నువ్వు కొట్టరా చూస్తా చిన్నవాడే చాయ్ తాగి కొట్టరా అదే చేద్దాం. ఇప్పుడు వేసేద్దాం ఇక. మా వీడియో ఒక అక్క తీస్తుంది, మేమైతే గోలీ సోడా తాగుతున్నాం. వేసేరా మంచిగానే ఇలా ఒక టెక్నిక్ ఉంటుంది తెలుసా, ఊకే గోలాట వస్తుంది గిడ ఆపుతారు గోలీ. కొంతమంది తెలియక అట్లే తాగుతారు. గిట్ సైడ్ అవుతుందిగా. సో గైస్ ఇప్పుడు ఎక్కడున్నాము అంటే మీరు ఆల్రెడీ చూసారు కావచ్చు. ఇప్పుడు వచ్చేసి ఎగ్జిబిషన్ దగ్గరనే అవుతున్నాం. మనోడు వచ్చేసి ఎగ్జిబిషన్ లోపడి పోనీకి మనకు ఆప్షన్ లేదు, కానీ కనీసం కళ్ళతో చూసి నేత్రానందం పొందుదాం అన్నాడు. అందుకే ఇక్కడికి అయితే వచ్చినాం. ఇప్పుడు చూడొచ్చు ఆల్మోస్ట్ ఎన్నికెట్లుందో. మనం పోతే మంచిగా ఉండదు కానీ మనం పోదుగా వేచింగా పోవద్దు. ఇక చూసి ఆనందించుడే, మనది ఏం లేదు. చూస్తేనే లోపలి పోతే అవుతుంది, మన లోపలికి పోతా. ఇగో ఎంత మంచిగా మొన్న పోయినప్పుడు మొత్తుకుంటే నువ్వు అట్లా జింగా నువ్వు అట్లా ఉండు ఇక్కడ వంటున్నావు వంట చూద్దామా. చిన్న పిల్లగాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎంజాయ్ అయితే ఎత్తురు. మన వేరే రూట్కి అయితే పోదాం. వీడు మనకు నేత్రానందం అయితే కలిగింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి అవి పోదాం. ఆ వంట చూస్తే నాకు ఎక్కపోతే కానీ మనం బండి మీకు మళ్ళీ ఇప్పుడు ఎక్కుదండి. తర్వాత చక్క ఎడు పోదాం అంటే ముసవ శివరస్తా చక్క పోనాడు. ఇప్పుడు వచ్చేసి మన ఆరెంజ్ కలర్ బండ్లే ఆరెంజ్ పెట్రోల్ బంక్లకే పోతున్నాం. పోయి పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం. పెట్రోల్ కూడా ఆరెంజ్ ఉంటుంది కదా, ఎర్ర ఉంటుంది. అప్పటి నుంచి తిరిగి బండి అలసిపోయింది కావచ్చు. పెట్రోల్ పోసుకొని ఒక దగ్గర కొంచెం రెస్ట్ ఇద్దాం. ఇక ఒక దగ్గర మంచిగా కూర్చున్నాం. ఇందులో పెంచాలి మళ్ళీ -20. 10 రూపాయలకు ఒక సోడా 20 రూపాయలు అయిపోయింది. మనకు వీడియో అక్క తీసింది అన్నాం కదా, ఈ అక్క అక్క థ్యాంక్ యూ. పరా పైసలు 80 రూపాయలు అన్నా. సో ఇప్పుడే సోడా తాగినాం, అయినా సరే ఇంకా కొద్దిగా సెట్ అయ్యట్లేదు. ఇప్పుడు కొద్దిగా జర్నీ చేస్తాం. అది ఏంటంటే ఇక్కడ నుంచి చక్కగా రైల్వే స్టేషన్ పోతాం. ఇక్కడ నుంచి ఎంత 3 కిలోమీటర్స్ ఉంటుందా? ఉంటుంది. 336 పోయినా 3 రాదు 3 అట్లా వచ్చేటప్పుడు ఏమైనా తీసుకుని పోదాం అక్కడికి. అక్కడ ఏమైనా తిందాం. మరి రోజు వచ్చేటప్పుడు ఏమైనా చూస్తున్నాం ఇక డిన్నర్కి ఇట్లా. ఇప్పుడైతే మూవ్ అయిపోతున్నాం చక్కగా రైల్వే స్టేషన్. చలో రైల్వే స్టేషన్
తెలిసి ఉంటుంది ఆడికైతే పోతున్నాం. అటు ఇటు ఉత్తా తిరిగి ఏమవుతుంది అని చెప్పేసి పోయి ఒకసారి ఏమన్నా షాపింగ్ చేద్దాం, ఏదైనా కొనుక్కున్నాం చిన్నది బట్టలు కదా వచ్చింది 500. అంటే షాపింగ్ అంటే అలాంటిది కాదు, తిననీకి ఏదైనా చూద్దామా లాల్కమ్మ దగ్గర వరకు పోయేద్దాం. పోయి అక్కడ కూర్చున్నాం కొంచెంసేపు, బండికి కూడా రెస్ట్ చేయాలి. ఇద్దరే ఉన్నావు, బండి అసలే ఖరాబ్ అయింది, మా బండి మంచిగా లేదు. ఇది బంద్ చేద్దామంటే కిక్కొట్టికి భయం అవుతుంది. I just wanna keep this feeling. You can take me. Baby, you can take me. చెట్టు ఎందుకు ఏమైంది? ఒకటే వెళ్తారా అన్న అన్న ఒకటే వెళ్తారా చెప్పు. కట్టలేరా ఇట్లా అయితే మళ్ళీ తీస్తాం ఎన్నే ఇట్లా పారిపోయి వీళ్ళకి ఇట్లా వద్దాం. సరే మా దోస్త్ అయితే వచ్చిండు, మేము మంచిగా తిరుగుతున్నాం. మా సబ్స్క్రైబర్ ఎక్కువ ఇక ఇప్పుడు వచ్చేసి 50,000 మాట్లాడుకున్నాం. పోతాం చలో ఇంజక్షన్ తీయమ్మా, భయపడతలేడు. బడ్జెట్ గిడియప్పు ఎంత ఇచ్చిన బడ్జెట్ అని అడుగుతాడు. బడ్జెటా ఓన్లీ 500 రూపీస్. 500 తోటి మేము ఇద్దరం తిరగాలి ఇప్పుడు. ఓవర్ నైట్ ఇప్పుడు నువ్వు వచ్చిన నీకు ముగ్గురు ముగ్గురంగా తిరగాలి. రైటా హ్యాపీయా భయం మరి వీడియోకు. చలో ఇప్పుడు ఆ తమ్మని అయితే దించేసినాం. ఆ నుంచి ఇక వేరే ప్లేస్ పోతున్నాం. నెక్స్ట్ ప్లేస్ ఎంట్రీ చేయడానికి పోదాం. ఏం తిందాం, ఏం చేద్దాం? ఇప్పుడు గప్చులు తినే పోదాం. గప్చుట్లు అనుకున్నాం కదా సార్, మన సబ్స్క్రైబర్ తమ్ముడు వచ్చినాక మర్చిపోయినా నేను కూడా. చలో ఇప్పుడు గప్చుట్ల కాడికైతే పోదాం. ఇక సో అటు తిరిగి వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా, సో దాన్ని ముంగడ అవుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే కిండర్ జాయిలు ఉన్నాయి కదా, మనం అప్పుడు తెచ్చుకున్నాం కదా కిండర్ జాయిలు. ఈ కిండర్ జాయిలు అయితే తిందాం. ఇంకొక విషయం ఏంటంటే మన డింపి టైసన్ గాడు వచ్చేసి ఇవరదా మేము పోయినాక ఎంత కొమర్చారు వాళ్ళు అంతకుముందు తిరిగిపోయారట. సో అన్న వాళ్ళు నవీన్ అన్న వాళ్ళు వచ్చేసి ఎక్కడ ఉన్నారు అని ఫోన్ చేస్తే వాళ్ళు సుభాష్ రోడ్లో తిరుగుతారట. మళ్ళీ తర్వాత డింపి అని ఫోన్ చేస్తే మళ్ళీ అటు గాంధీ సైడ్ ఉన్నాం. అట్లా వాళ్ళు ఇద్దరు అటు సైడే తిరుగుతారు. సో మనం వాళ్ళకైనా డిఫరెంట్గా మనం ఎటు పడితే అటు తిరగాలి. కచ్చగాలం కదా, కచ్చ అనుకునే ఏమో అనుకున్నాను, గింత కచ్చ అనుకోలే, అట్లా తిరగాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ ఎటు పోదాము అంటే మనోడు వచ్చేసి ఒక స్పాట్ చెప్పిండు. ఏంటి అది? హౌసింగ్ బోర్డు కాడ ఏముంటాయి అంటే చికెన్ చీకులు ఉంటాయట. సో ఇప్పుడు ఇవి తిని జెర్సీ మనం టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ కోసం చికెన్ చీకుల కాడికి పోదాం. ఆ చీకులు తీసుకొని మన డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఏన్న దగ్గర స్టే చూసుకోవాలి. ఇక మళ్ళీ సో మళ్ళీ మన స్టూడియో దగ్గర కూడా అవుతుందో ఎడుకో తెలియదు. ఒకవేళ పోయి అక్కడ టెంట్ గింట వేసుకొని ఆనే ఉండు అవుతుందో ఎట్లయితే తెలియదు, చూద్దాం. ఇప్పుడైతే మనం ఆరామ్సే గప్చు మీద తింటున్నాం. డింపి తిన్నాను తింటా ఒకరికొకరు ఎదురైతామో కామ అనుకున్నాం కానీ డింపి టైసన్ గారు కావడరు. మీకు చూస్తారు కష్టపడి నువ్వు మంచిగా చూసినావు. సంత ఇప్పుడే దిగిరు బండి మనం ముంగడ జింగిడి వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడిద్దాం. జంపర్ మే బంపర్ తినడమేనా మొత్తం? లేదు ఇప్పుడు ఏమేమి వేసిర్రు, ఏడాడు తిరిగిర్రు, ఏం కదా? ఏం లేదు, ఒకటే చిప్స్ బింగో ప్యాకెట్లు 2 అంతే. బింగో ప్యాకెట్లు తిన్నారా?
ఏమో సబ్స్క్రైబర్ దొరికితే బండి మీద వేసుకుని రౌండ్లో వేసినాం గాలి వదలేదుగా మేము ఒక గోలీ చూడ తాగినాం రా అంతే నేను చుట్టుపక్కల 5 రూపాయలకి అంతే ఆ కచ్చ పేచ ఎదురుతుందట అది ఇటాక సరౌండింగ్ ఉంటుంది సరౌండింగ్ ఉంటుంది. సో వీళ్ళనైతే ఇక్కడ ఇటు సైడ్ వేద్దాం, వీళ్ళ దగ్గర మనం వద్దు నెక్స్ట్ సైడ్ వెళ్ళిపోతాం ఇక. చూడండి కల్చరల్ లేదనుకున్నాం కమన్ ఖాళీ వీళ్ళు ఫోన్ చేసినప్పుడు అందరు మీరు కూడా ఇటే ఉన్నారని అన్నారు. మేము చెప్పలేను సుభాష్ ఉన్నామని చెప్పాం. మేమైతే చక్క వచ్చినాం గాంధీ గారికి దానికన్నా చూడాలి. మేము గాంధీ గారి గోలొస్తుంది తాగినాం. ఈ బంపర్ మీద జంపర్ కాలని ఇద్దరు ఇక్కడ ఇటు సైడ్ మేము వెళ్ళిపోతాం ఇక. ఇంకోర్రా వేస్తే మీ నోటి బుక్ ఎత్త కొట్టిన టైం వచ్చాము ఆహ్వాన్ చేశారు. బాయ్ అబ్బా పడితే ఫోన్ చేయి. అరే వాటపై ఫోన్ చేయి. ఆ జాంగ్రీస్ అయితే ఇటు పెట్టేసినాం ఇక. మేము ఎక్కడికైనా పోయి ఏమైనా తీసుకొని ఇక చక్కగా రైల్వే స్టేషన్ కాడికి పోతాం ఇక. ఇక వాళ్ళ రూట్ వాళ్ళని మా రూట్ మా అనుకోరు. ఇక మేము అనుకున్నాం రైల్వే స్టేషన్ అనుకున్నాం కాబట్టి అడిగే డైరెక్ట్ 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 మీరు ఇక్కడ చూడొచ్చు గైస్ కుక్క అన్నది కార్ మీద. అన్నా ఇక్కడ ఒక బండి ఉంటది ఎంత ముందు చూపెట్టా చూసినా ఆడ ఎప్పుడు ఏ సీజన్ అయినా సరే మక్క గారులు అయితే దొరుకుతాడా కంకులు ఉన్నా లేకపోయినా అవి వాళ్ళు ఎన్ని చేస్తారా కావచ్చు. ఈ మధ్యలో కంకుల సీజన్ లేకుండా అయిపోయింది కదా వాళ్ళ కాకపోతే అదే టేస్ట్ వస్తుంది మరి మక్క గారెలు తింటారు ఫ్లేవర్ ఫ్లేవర్ మక్క గారెల ఫ్లేవర్. మరి ఎండిన కంకులు మొత్తం మంచి ఉడకబెట్టి పచ్చి వేసి ఆయన తీయగుంటే మళ్ళీ అవి చక్కెర వాళ్ళ ఫార్ములా వాళ్ళది అని లీక్ చేస్తారా ప్రతి సీజన్ లో దొరుకుతాయి దొరుకుతుంది మరి అది దందా నందా పోనా రైల్వే స్టేషన్ చలో. సో గప్చుప్ల దగ్గర అయితే 20 రూపాయలు అయినాయి. ఆడ 20 కదా, 30 ఆడ 30 20 మొత్తం 50 రూపాయలు అయినాయి. దగ్గర దగ్గర మనం ఇప్పుడు పండుకొని ఇంకొక గంట టైం ఉంది. అటు తిరిగి ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక ఆ ప్రిపేర్ చేసుకొని వచ్చి తీసుకోవాలి. దానికి 200 ఇవ్వడమా 100 రూపాయలు ఎక్కువ 100 రూపాయలు అంటే అటు ఇటు పెట్టి రాత్రి మొత్తం అనుకోని ఇక మనకి అటు ఇటు పెట్టి మనకి రాత్రి ఖర్చులు ఒక 150 రూపాయలు అనుకుంటున్నాం. ఇక దాటొద్దు. ఓకే ఓకే చలో ఇప్పుడు ఇక గప్చుపులు తిన్నాగా ఈ నుంచి వేరే ప్లేస్కి అయినా పోదాం. మధ్యలో మీరు చూసిరు కావచ్చు, ఇవరాక అన్న గిట్లు వచ్చారు, సడన్ షాక్ ఇచ్చారు ఒకటేసారి. మన జింగ గిట్ల కూడా ఇటే ఊరట. మేము ఇవరాక అన్ని తిరిగి వచ్చినా కానీ మాకు గేడే కనవాలేవు. సో ఇప్పుడైతే వెళ్దామా? వెళ్ళిపోదాం బా. పోతుంటే ఆటో మీద ఒక కొటేషన్ చూసి సడన్ గా అయిపోయినా. మీకు కూడా చూపిస్తాం, ఎంజాయ్ చేసేయండి. నలుగురు చెప్పండి. అది మెయిన్ దాన్ని ఏమంటారు అన్న కొటేషన్. వీళ్ళకి చేస్తున్నాం అనేది ఏమంటారు వీళ్ళకి చేస్తున్నామా అంటే బలాదురుగా కాదు బాధ్యతతో ప్రేమించు. ఎవరిని కొట్టినట్టు అనిపిస్తుంది? మన టీంలో ఎవరిని కొట్టినట్టు అనిపిస్తుంది? నాకైతే శేఖర్ శేఖర్ టైసన్ రెండు మనల్ని కూడా అడుగుదాం. ఇట్లా కొటేషన్ గుర్తుపెడతాం. బలాదురుగా కాదు బాధ్యతగా ప్రేమించు. ఇప్పుడు మేము ఏదో మా ఒపీనియన్ చెప్పినాం. మన టీమ్ లో నైట్ కలిస్తే మనం కూడా అడుగుదాం. అరే ఎవరిని కొట్టదా సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంతకుముందుకి అయితే చెప్పినాం కదా చికెన్ చీకులు అని. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అవుతున్నాం. సో ఒకటి ఆర్డర్ అయితే చెప్పినాం, మనకు వస్తుంది. ఆర్డర్ రాగానే తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళి తిందాం మనము. మన కోసం స్పెషల్ చెప్తున్నాను చూపి. సో మన కోసం స్పెషల్గా అయితే చేస్తుండో. మనం బోన్లెస్ అయితే తీసుకున్నాం. బోన్తో కూడా ఉంటుందట, మనకు బోన్లెస్సే కావాలి. సో ఇక్కడ మనం అయిపోగానే మళ్ళీ తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళి ఒక లొకేషన్లో కూర్చొని మనం డిన్నర్ అయితే చేద్దాం. మాకు ఎక్కడేం దొరకలేదు. చక్క నేషనల్ మార్ట్ లో దొరుకుతున్నాం. అలా నుంచి ఏదైనా తినే వస్తువులు తీసుకొని చక్క రైల్వే స్టేషన్ అయితే పోతాం. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర ఒక టైం స్పెండ్ చేసి వస్తాం ఇక డైరెక్ట్. అంతే. సో మొత్తానికి అయితే నేషనల్ మార్ట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఎక్కువ ఏం తీసుకోవాలి. షుగర్లెస్ స్ప్రైట్ తీసుకున్నాం, ఇంకోటి బింగో తీసుకున్నాం. అంతే 2 ఐటమ్స్ అవి పట్టుకొని ఇప్పుడు రైల్వే స్టేషన్ కాడికి పోతున్నాం. అక్కడ చూసి వాతావరణం ఎట్లుందో చూసి అక్కడ తిని అక్కడ నుంచి అయితే ఇక రిటర్న్ లోకల్కి వచ్చేద్దాం. తర్వాత ఇక డిన్నర్కి ఏం కావాలో ప్రిపేర్ అయితే చేసుకుందాం. ఇప్పటి వరకు మాది అయిపోయిన బడ్జెట్ ఉంది, అదైతే ఏదో అది రైల్వే స్టేషన్ దగ్గర పోయినాక మాట్లాడుకుందాం. ఎంత ఖర్చు అయింది ఏం కదా. పెట్రోల్ కార్ నుంచి ఇప్పుడు నేషనల్ మార్ట్లో ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ బింగో దాకా ఎంత ఖర్చు అయిందో అడిగిన తర్వాత చెప్తాం మీకు. ఇంకెంత బడ్జెట్ మిగిలిందో దాని ప్రకారం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. కచ్చగాలు అంటే ఇద్దరు కచ్చగాలు కలిసి ఒకటే బండి మీద వేరు, ఎటు వేరు పత్తగలేరు. వీళ్ళని కనబడగానే వాళ్ళు కనవల్లే ఫోన్ చేస్తే లావడలేరు, ఫోన్ చేస్తలేరు.
అవుట్ ఆఫ్ సిద్దిపేట వేయరా లేకపోతే అదేంటి హైదరాబాద్ వేయరా కరీంనగర్ వేయరో ఎటు వేయరా కరీంనగర్ వేయటం నాతో ఎవరు అనుకోరే వాళ్ళు ఎటు వేయరు చింగిడి వాళ్ళు చూద్దాం మరి ఇక ఫోన్ చేద్దాం అడిగి స్టేషన్ కాడికి వెళ్ళాక ఫోన్ చేద్దాం సిద్దిపేటలో మనం డోర్ తీసుకున్నాం కదా అది ఒకటే దగ్గర ఉన్నది అనుకున్నాం కానీ ఈడ ఉన్నాయి మొత్తం డోర్ లీటర్ ఎప్పుడు నార్దాపూర్ చౌరస్ కాడ ఉందని చెప్పినా నేను ఆ రోజు ఏమో డోర్ ఏంది అక్కడ డోర్ పెట్టించుకుంటారు మంచిగా దొరికినాయి కదా మంచిగా దొరికినాయి కానీ డోర్ పెట్టించుకుంటారు కదా గదపూర్ ఏం లేదా డోర్ తక్కువనే దాని మీద ఇంకా డిజైన్ అయితే అది ఏం లేదా దగ్గర 9 ఫీట్లు ఉంటుంది హైట్ వెడల్పు కూడా అట్లుంటే మస్తు ఉండదు మంచిగా ఇంకా లోపల ఏమన్నా మంచిగా ఉంటుండొచ్చు అయినా మనం మంచిగా దొరికినా ఇక్కడ స్టాక్ ఎక్కువ ఉందంటే సేల్ తక్కువ ఉంటుంది కావచ్చు మనం తీసుకో దగ్గరనేమో వచ్చిన స్టాక్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి కిటికీలు భలే ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఏం కాదు ఇక దొరికినాయి మనకు మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే వెళ్ళిపోతాం పారా లేట్ అవుతుంది 9 వరకు మన స్పాట్ ఉండాలి మళ్ళీ పోలీసు వస్తారట తొందరగా పోవాలి పోలీసు వస్తారట స్ప్రైట్ కూడా తాగదు అడివి జస్ట్ స్ప్రైట్ తాగుతాం కచ్చగాలు ఏబట్టి అంత బాధ అన్నట్టు ఎవరు కూడా ఏమేమో తీసుకొని వస్తారు కదా వాళ్ళతో బాధ అదే మన జింగా అట్లుంటోళ్ళు మన క్యాట్ అట్లుంటోళ్ళు కచ్చగాళ్ళు వాళ్ళు అటే వేయరా మరి అదే పోయేసరికి అక్కడ కూర్చోవాలి వాళ్ళు రంగనాయక్ సాగర్ అన్నారా రంగనాయక్ సాగర్ నక్లెస్ రోడ్ అనుకుంటే ఏమేమి వీళ్ళు అన్నారు వాళ్ళు నక్లెస్ రోడ్ అన్నారు మరి అటు వేరేమో ఎటు వేరేమో పారి మనం అయితే రైల్వే స్టేషన్ పోదాం థ్యాంక్ యూ మీరేదో వేరుగా డింపి ముఖం అట్లయింది డల్గా ఎట్లయింది బగ్గ తిన్నట్టున్నా ఏంటిదో చేంజ్ అయింది కొత్త గప్చులు తిన్నామంటే ఘోరంగా గప్చులు తిన్నాం ఘోరంగా మొత్తం సిద్దిపేట అంతా కూర్చోం మనం వస్తున్నాయి కదా మీ బచ్చలనే అరే తోటి ప్రయాణికులు వచ్చినాం గాయంతా తిన్నారు మాకేమైనా ఇచ్చిరా మీరు రాలే రమ్మంటేనే బండి ఎక్స్చేంజ్ చేసుకున్నా అయిపోతుంది రన్నింగ్ అయిపోయింది ఎట్లా చెప్పారు నాకు నీ బాధ ఏంది అసలు నీ బాధ ఏంద్రా వీళ్ళు వచ్చేసి సట్టుగా వచ్చారు మీ దగ్గర ఎన్ని పైసలు గదే చెప్తాం మీ పైసలు ఎన్ని అయిపోయినాయి ఏం లేవు మొత్తం మేము ఎందుకు కాపాడాం తెలుసా ఇప్పుడు అప్పటి నుంచి అటు ఇటు తిరిగి ఇప్పుడు నైట్ డిన్నర్ చేస్తాం అప్పుడు దానికోసం వచ్చుకుంటాం చాలా తింటాం అట్లానే కాపాడినాం సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఒక స్టాప్ దగ్గరనే తాగినాం ఆ స్టాప్ ఏంటిదో కదా ఐస్ క్రీమ్ షాపు సో మన టైసన్ బాయ్ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి కరిగిపోతుంది ఇది ఘోరంగా పువ్వులు ఉంది ఇగో మొత్తం ఇక పొగలొస్తున్నాయి ఇగో పడు గుడ్డది ఇక పెద్దది 2 అన్న సబ్స్క్రైబర్ అన్న మమ్మల్ని చూసి ఇక్కడ గుర్తుపట్టిండు ఏడన్నా మన విలేజ్ సో మొత్తానికి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం గాయస్ ఇంజన్కి అయితే దీనికి ఎటువంటి కనెక్షన్ అయితే లేదు అక్కడ దాకా గూడ్స్ ట్రైన్ ఉంది అవతల సైడ్ ప్యాసింజర్ ఉంది సో ఇక్కడ ఉంటే కూడా కరెక్టో కాదో మనకు తెలియదు సో అందుకే దీన్ని నియరెస్ట్ అడిగికి వెళ్ళిపోవాలి సో ఫైనల్గా మనం అనుకున్నట్టుగా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం అంటే మనం గవర్నమెంట్ ప్రాపర్టీలు ఏం లేవు కొద్దిగా బయటికి ఉన్నాం మీరు చూడొచ్చు స్టేషన్ వచ్చేసి ఆడున్నది మనం వచ్చేసి ఈడున్నాం ఈ లైట్ మీకు సరిగా కనబడుతుందో లేదో అగ్గో ట్రైన్ కూడా ఉంది గుడ్స్ ట్రైన్ మీకు కనబడుతుంది కదా మీకు స్టేషన్కి వచ్చినామని చెప్పేసి ప్రూఫ్ ఉండాలని చెప్పేసి అది చూపిస్తాం అనమాట సో ఇప్పుడు ఈ షుగర్లెస్ స్ప్రైట్ అలాగే బింగోని అయితే వేసేద్దాం చక్కగా రిటర్న్ కొడదాం ఇక్కడ కొంచెం దూరం ఉంటుంది దగ్గర 10 కిలోమీటర్ ఉంటుంది 12 కిలోమీటర్ ఉంటుంది మనది చక్కగా గిట్నే బైపాస్ మీకు వెళ్ళాలి బైపాస్ వాడికి పోదాం వేరే బ్రిడ్జ్ కాడికి వెళ్ళాలి ఇక బ్రిడ్జ్ కాడికి పునః బ్రిడ్జ్ కాడికి వెళ్దాం బెస్ట్ స్ప్రైట్ 0 షుగర్ స్ప్రైట్ అయితే వేసేద్దాం ఏరా కర్రు మంచిగా సో మన చికెన్ చీకులు వచ్చేసి రెడీ అయితే అయిపోయినాయి పార్సల్ అయితే తీసుకున్నాం ఇప్పుడు
ఒక మంచి లొకేషన్కి పోయి వీటిని డిన్నర్ అయితే వేసేద్దాం. సో ఐస్ క్రీమ్ అయితే తిన్నాం, కంప్లీట్ అయిపోయింది. 5 నిమిషాల దాకా ఇండియా కూర్చొని మీరు ఘోరంగా దోమలు కడుతున్నాయి. అయినా కానీ కొంచెంసేపు ఉన్నాం, మీరు టైం స్పెండ్ చేసినాం. ఇప్పుడు టైం దగ్గర 9 ఏమో అవుతుంది. చలో ఘోరంగా మనం ఒక ఐటమ్ అనుకున్నాం నైట్ ఇప్పుడు డిన్నర్ కోసం. ఐటమ్ తీసుకొని అడిగి పోదాం మన లొకేషన్ దిక్కు. సో అది వేయిన తర్వాత చూపిస్తాం. మేము అడిగి వేయిన తర్వాత చూపిస్తాం అది ఏం ఐటమ్ ఏందని చెప్పేసి. చలో ఇప్పుడు పోయి ఐటమ్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర మనకు కావాల్సిన షుగర్లెస్ స్ప్రైట్ అలాగే చిప్స్ అయితే తిన్నాం అనమాట. ఎడుదిరిగా అర్థమైతే చీకట్లా. ఇప్పుడు ఏం చేస్తామంటే చక్క మామ బిర్యానీ తీసుకుంటాం. ఇక మనం ఇదివరకు ఒకసారి ఛాలెంజ్ చేసినాం, అక్కడ ఏదైనా మనకు తక్కువ రూపీస్లో ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇంకోటి మీకు ఎప్పుడు మర్చిపోయినాం, యాక్చువల్గా ఇప్పటి వరకు అసలు మన బడ్జెట్ ఎంత అయిందో మాట్లాడుకుందాం. నువ్వు కూడదామండి ఫోన్ మీద. ఇప్పుడు మనం తెచ్చుకున్న 500 బడ్జెట్లో ఆల్మోస్ట్ దగ్గర పడవచ్చు. ఇప్పుడు అసలు బిర్యానీ మందం కూడా ఉన్నాయో లేదో చూడాలి. పెట్రోల్ 150. ఆ తర్వాత ఏం చేసినావురా, చక్కగా చూడదాయినా ఆడేకాడి పోయినాం. బుగ్గల్ 50 కిచెన్ వచ్చింది అనుకో, అదేం వేస్ట్ కాలేదు, భలే ఉన్నది. తర్వాత చూపిద్దాం, ఇక మాలో చెప్తే షాక్ అవుతారు. అదో 50. అలాగే చక్కగా సోడా 20. సోడా 20 అంటే ఇక తర్వాత ఇడికి వచ్చిన చిప్స్ కాడికి నేషనల్ మార్క్. అది ఎంత అయిందిరా? 55 అయింది. బింగో 19 రూపాయలు. బింగో 19, అది 35. 36. 275 అంటే ఇంకా మన దగ్గర 225 రూపీస్ ఉంటాయి. ఇంకా 225 ఇప్పటికి ఇంకా మా దగ్గర 225 రూపీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి చక్క బిర్యానీ కాడికి పోతాం. ఇక బిర్యానీ తీసుకుంటాం. మామా బిర్యానీ ఇక 225 ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు బిర్యానీకి 120 ఉంటుంది. ఒకటే తీసుకుంటాం, కడప టైట్ ఉన్నది. అది తీసుకొని చక్కగా మన నియరెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. నియరెస్ట్ ప్లేస్ ఇప్పుడు ఉడతలే కానీ బిర్యానీ కూడా తాగుదాం. ఇది బిర్యానీ కూడా తాగుదాం మంచిగా. ఉడవలేరు ఇంకా తీసుకోండి రా, ఊరుకుదాం, ఎగబడదాం. ఇక మన చచ్చగా లేడున్నారు ఏమో జింగుడుగాలు. గాయస్ ఇప్పుడు మనకైతే చాలా దాహం అవుతుంది. మనం పొద్దు నుంచి అప్పటి నుంచి వాటర్ తాగలే కదా. మన జింగ్ వచ్చేసి ఏం చెప్తుందంటే మన వాటర్ బాటిల్ దేనికి వాళ్ళకైతే వేయండు. మనం వచ్చేసి చికెన్ తీసుకున్నాం కదా ముక్కలు, అవి తిన్నాక దూపు అవుతాయి కాబట్టి మేము అప్పటి నుంచి వాటర్ ఏం తాగలేదు. అందుకే ఇప్పుడు మన జింగ వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకొని వస్తుండే. ఇక వాటర్ బాటిల్ తీసుకొని ఇక జింగని అటు వెళ్ళిపోతాం. మొత్తానికి అయితే ఒకటి పార్సల్ తీసుకొని పోతున్నాం. దాంట్లో కూడా మారాన్ వస్తలేదు, కొంచెం వస్తుంది. ఉట్టప్పుడు ఏమో సరిపోలేదు. సో మొత్తానికి బిర్యానీ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాం. ఇక నియరెస్ట్ మన స్టూడియో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అయితే కానిచ్చేద్దాం. ఏమవుతుంది. సో ఎక్స్ట్రా రైస్ వేసింది. ఏదైతే భయపడతా ఉన్నామో అదే జరిగింది. ఏం కాదు, గుంజుదాం కాదు నైట్ దాకా. ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత ఇక అది ఆగది. మనం ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి. వాటర్ బాటిల్ బయట ఎట్లా ఇంకా 120 అనుకున్నాం కానీ 100 మనకి బడ్జెట్ మంచిగా మిగులుతుంటారు. జింగగాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసి వాళ్ళు కూడా 100 మిగులుతున్నారా. 400 సర్వే అవుతారేమో రా. టైసన్ కావాలి మరి ఉన్న కాడికి చేసేస్తారా, మరి వాళ్ళు కూడా మిగులుతుంది. ఏమో అప్పుడు కలిసినప్పుడు అన్న ఏమో అలా కలిసిన తర్వాత చూద్దాం ఎవరు ఎంత మిగులుతుంది అని చెప్పేసి. ఇప్పుడైతే డైరెక్ట్గా దగ్గర వెళ్ళిపోయాం. నియరెస్ట్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. మధ్య ఇది ఉంటాయారా? మరి బాటిల్ తీసుకుని అయిపోతాయి మనం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మేము డిన్నర్ అయితే వేస్తున్నాం. డిన్నర్లో వచ్చేసి తక్కువనే అనుకోకూరి, ఇదే మాకు ఎక్కువ. ఎందుకు అంటే కొంచెం తినుడు తాగుడు కడుపు అయితే టైట్ అయింది, ఘోరంగా టైట్ అయింది. సో అందుకోసమే లిమిటెడ్ అని అయితే తెచ్చుకున్నాం. చాలు మాకు ఎన్నఫ్ ఇది. సో దీంట్లో వచ్చేసి ఇంకొక బెనిఫిట్ స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్టుంది. ఏంటంటే అది దీంట్లో మేము చికెన్ తీసుకుంటే దీంట్లో 2 కార్యాలు అయితే వేసిండు. లివర్స్ ఫ్రీ చేసిండు. లివర్స్ ఇదైతే మీరు 2 అయితే తింటారా అన్నాడు. నువ్వు ఎలాగో కచ్చ కదా కచ్చ అంటే గిత కచ్చ అనుకోండి. తమ్ముడు తిండురా ఇచ్చేసింది. అయ్యో
రెండు లివర్లు. మళ్ళీ తిరిగి మన విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మేము డిన్నర్ అయితే చేసేస్తున్నాం. ఒక ప్లేస్లో ఆగి ఒక బండి కూడా వెనకనే ఉంది. సో ఈ డిన్నర్లోకి ఏం తెచ్చుకున్నామంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాం. సింపుల్గా అయిపోవాలని చెప్పేసి ఒక కెమెరా పెట్టుకున్నాం. ఇక కూర్చొని తింటూనే ఉన్నాం. మనలో 7:30 ఎటు తిరుగుతుర్రో. అప్పుడు అన్నగిట్లో వచ్చినాం. రైల్వే స్టేషన్ పోతామని అన్నారు. మరి పోయి వచ్చిరా లేదా కూడా తెలియదు. సో ఇప్పుడు వచ్చేసి మేము ఎగ్ రైస్ తెచ్చుకున్నామని చెప్పినా చలో దీన్ని వేసేస్తాం. తిని ఈ నుంచి ఇటేగా పోడు మన గ్యారేజ్ కాడికి పోడు. ఇక సో ఇప్పుడే డిన్నర్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మన వాళ్ళు వస్తారంట. ఇప్పుడు ఎక్కడ పోతున్నాము అంటే ఇక్కడ నుంచి మన లొకేషన్కి అయితే పోదాం, అంటే మన స్టూడియో దగ్గరికి అయితే పోదాం. వాళ్ళు వస్తారంట. సో అందరం వచ్చేసి మన స్టూడియో దగ్గర అయితే కలుద్దామని చెప్పారు. ఇప్పుడు ఇక ఇక్కడ నుంచి అయితే మేము మూవ్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అందరిని అయితే కలుసుకుందాం. ఏదేమైనా మొత్తానికి అయితే వచ్చేసినాం మన లొకేషన్కి. ఇక్కడ నుంచి మన లొకేషన్ వచ్చేసి దగ్గర 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక దగ్గర ఆగినాము. సో ఇక్కడైతే ఇక డిన్నర్ చేసి వెళ్ళిపోదాం. ఇక మొత్తం బిర్యానీల మీద పడరు ఉంటారో పోతారో భయం అయితే నాకైతే. వీడు టైసన్ కొంచెం తింటారా, టైసన్ బాగా తింటారా బిర్యానీ. ఏం తింటారో అందగాళ్ళు వాళ్ళు. బిర్యానీ తీసుకుంటారు. బిర్యానీ తీసుకుంటారు. మాది బిర్యానీ అయింది. కచ్చా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే చికెన్ చీకులు తీసుకున్నారు. వాళ్ళు చీకుల కాడికి ఆగిపోయారా, మరి ఇంకా వేరే ఏమైనా తీసుకున్నారా అడగాలి తర్వాత. ఎక్స్ట్రా రైస్ వేసిండు. అయ్యో అటు మళ్ళీ పొట్లను తీసుకుని ఎక్స్ట్రా రైస్ వేసిండు. అయ్యా ఏదో దేవులాడి మంచిగా మన గురించి ముక్కలు మంచి చేసినట్టున్నాడు ఏమో. అట్లా కూడా లెగ్ పీస్ వేసిండు కావచ్చు. పూరానికి అయితే పేద లెగ్ పీస్ పడ్డది. అంత పెద్ద ఉంది ఎవరు అది. బాగా ఉంది అది. అయ్యో ఎందుకు అది అప్పుడు కాకుండా రా పంచాపు. మనం కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇక డిన్నర్ చేసిన తర్వాత కలుస్తాం మిమ్మల్ని. సో ఫైనల్గా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఎటు పోతున్నాం అంటే మన వాళ్ళు ఆల్రెడీ వర్క్షాప్ దగ్గరికి వెళ్ళిపోయారట. కాల్ చేశారు. మేమే లేట్ అయిపోయినాం. ఇప్పుడు మేము కూడా ఇక వర్క్షాప్ దగ్గరికి వెళ్తాం. అందరం ఒక దగ్గర కలిసిన తర్వాత ఏమైనా యాక్టివిటీ లాంటివి చేద్దాం. తర్వాత ఇక ఎవరిది వాళ్ళు అన్నట్టుగా స్లీప్ అయితే ఇద్దాం. ఇక మంచిగా ఏదేమైనా మస్తు అనిపించింది వీడియో. అంటే మా ఒక్కటి మాకు తెలుసు కానీ వాళ్ళు ఏం చేసారో మాకు తెలియదు. అది ఇక వీడియో ఎడిట్ అయిన తర్వాతనే చూస్తాం. అది ఇంకా ఇటువైరు రాలి అని చెప్పి భలే ఉంటది కావచ్చు. మన దగ్గర నుంచి వేరు కావచ్చు, మన చుట్టుపక్కల వేరు కావచ్చు. ఈ వీడియో పై మీరు రెస్పాన్స్ బట్టి ఎటువంటి వీడియోలు ఇంకేమైనా తీయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే వర్క్షాప్కి వెళ్ళి మన వాళ్ళని అయితే కలుద్దాం. చలో. సో ఫైనల్గా ఎన్ఎస్ బండ్ల మీద ఓవర్ నైట్ అని చెప్పేసి అటు ఇటు అయితే తిరిగి వచ్చేసినాం. బండ్ల మీద పడుకోవాలంటే అది పాసిబుల్ అయితే కాదు. సో అందుకే ఇక్కడికి వచ్చేసినాం. ఎవరి టెంట్ వాళ్ళకు ఉంది, ఎవరి బండి వాళ్ళ పక్కకుంటే అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ జింగిడిగాలు వచ్చేసి ఈ టెంట్లో పోతారు, ఆ జింగిడిగాలు వచ్చేసి ఆ టెంట్లో అంటారు. మేము ఈ టెంట్లో అయితే వండుకుంటాము. ఈ జింగిడిగాలు ఈ టెంట్లో వంటారు. ఇగో ఒక్కొక్క టెంట్లో ఒక్కొక్క మోత. ఈ టెంట్లో ఇది మోత, ఈ టెంట్లో నాది మోత, ఆ టెంట్లో ఆ మోత. మొత్తం మోతలు మోగుతాయి. ఎక్కడో రాత్రి అవుతా జాగ్రత్త. మీ దానికో వెంటిలేటర్ ఉంది, మీ దానికి ఎందుకో పెద్ద లీటర్ ఉంది, మా దానికి కూడా ఇటు ఉంది. నువ్వే జాగ్రత్త. నాకు అన్నిటికంటే ఇదే భయం అవుతుంది. ఎగిరిపిస్తే కానీ ఈ ఒక్కొక్క బండ్ల మీద ఇద్దరిద్దరం వెళ్ళిపోవడం అనే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటాం మీతోటి. ఎట్లా అనిపించింది రాజా? కాదు అది తర్వాత వీడియో వాళ్ళు ఆల్రెడీ చూసిరా, అంతా మళ్ళీ ఎందుకని ఎట్లా అనిపించింది రా? మస్తు అనిపించింది అసలు. ఎట్లా అంటే గల్లెకుండా తిరిగినాం మొత్తం. కొత్తగా సబ్స్క్రైబర్ వేసుకొని తిరిగిరాటగా దొరికాడు మనోడు. సబ్స్క్రైబర్ మధ్యలో వేసుకొని పోయిరా? మధ్యలో వేసుకొని వచ్చినాం. అట్లా అన్న అక్కడ కప్పులు తిన్నామంటే అట్లా వేయించినాం. తిరిగినాం కప్చూర్ అక్కడ మేము వచ్చినప్పుడు ఉన్నారుగా, మళ్ళీ వేరే దగ్గర తిన్నారా? ఏ తినిపిలే పిల్లానికి. పిల్లాడు కనబడుతున్నాను మరి. మీరా జాంగ్రీస్ ఇద్దరు కచ్చగాలు జరిగితే ఏం జరుగుతుంది?
మొత్తం సిద్ధిపేట అంతా చక్కర్లు కొట్టినాం పొట్టుబడు ఏ దినబుద్ధి అయితే అది తిన్నాం ఏ దాగుద్ది అయితే అది తాగినాం. 500కే వస్తాయి మీకు ఏది పడుతుంది? కళ్ళు కాదు వేరేది అంటే అది మస్తు ఉంటది అంటే ఇగో వీడియోలో చెప్పొద్దు కానీ సీసాలకాయలు తాగిరా 10 రూపాయలు మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే మంచిగా ప్రొఫెషనల్ గా పోయినాం ప్రొఫెషనల్ గా తీసుకున్నాం ప్రొఫెషనల్ వచ్చినాం అంతే కచ్చ చేయలేదు వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది వాడే అన్నాడు కచ్చగాళ్ళకి ఎంజాయ్ చేసినాం అని మేము సుభాష్ రెడ్డిలో పోయి పబ్లిక్ లో వీడియో చేసినాం అందరి మధ్యలో పోయి వీడియో తీసినాం ఒకటి అందరి మధ్యలో బండి మీద కూర్చొని గేమ్ ఆడినాం మేము అందరూ గేమ్ ఆడినాం డైరెక్ట్ మామూలుగా మాట్లాడే వీడియో వచ్చిందా అందరూ చూస్తారు వీళ్ళు ఎక్కడ తిరిగారు మాకు తెలియదు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్కడ తిరిగారు మాకు తెలియదు మేము తిరిగింది వాళ్ళకి తెలియదు అది అందరూ మిక్స్ అయ్యి వీడియోలు వచ్చినప్పుడు మాత్రం చూసి ఎంజాయ్ చేస్తారు సో అదైతే ఇక వీడియో ఎడిట్ అయిన తర్వాత చూసుకుందాం ఇప్పుడైతే చిన్న ముసురు పెడుతుంది ఇక ఎవరి టెంట్లో వాళ్ళు అయితే దూరతాం సో ఇంతటితో దీన్ని ముగించేసే ముందు అయితే ఒక చిన్న కచేరీ అయితే పెట్టుకుందాం ఇక అంతాక్షరి మధ్యలో ఇడిచిపెట్టినావు టీము అంతాక్షరి ఆడుకుందామా సినిమా పాటలు పాడుకుందామా ఎప్పుడు అన్నా సినిమా పాటలు అనకపోవు అంతారక్ష ఆడుకుందామా సినిమా వీళ్ళకి వాడిగా ఎందుకు కాపాడుకున్నదని సుఖలోకెక్కినాడు ఎక్కడికి ఎవరికి చిక్కనోడు తల్లి అన్నది కొడుకు పెట్టడానికే భార్య ఉన్నది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది కొరి పెట్టడానికే కొడుకున్నది పాడ ఎత్తడానికే స్నేహం ఉన్నది ఇద్దరు పాటలు రావాలి ఇద్దరు ఇప్పుడు కలిసిరు దోమలు కూడా బాబు పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచి పూల కొమ్మ బొమ్మ ముట్టుకోవద్దనకమ్మ కానుకొమ్మ తంగెడు కొమ్మ మామిడి కొమ్మ నువ్వు కొమ్మ పంచదార బొమ్మ బొమ్మ రెండోసారి పట్టుకోవద్దనకమ్మ మూడోసారి మంచి పూల కొమ్మ కొమ్మ మెట్టుకడికి మెట్టుకడికి రామ్మ నెక్స్ట్ చేతిని తాగొద్దంటే ఫ్రెండ్స్ కి రమ్మంటే ఏమవుతానమ్మా నేను పొందేందుకే పుట్టానే బొమ్మ బా నువ్వు అందకపోతే వృధాయి జమ్మ గాలి నిన్ను తాకింది నేను నిన్ను తాకింది తప్పే నేల నడక నేర్పింది వాటితోటి పోలికనికేమా తోడుంటాయమ్మా రాజమౌళి పోతే కేసీఆర్ చలో మొత్తం కూని చేసిరు ఆ పాటని పర్టికులర్ గా ఆ పాటకే రిలీజ్ అయినప్పుడు ఒక ఫ్యాన్ బేస్ ఉండేదానికి నాశనం చేసిర్రు
ముద్దించుకుని గిడ కాదా? చెట్ల కూరి. పాడరు. ఏసనగల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదామి బాల ఏసనగల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదామి బాల ఊగి ఊగి చెల్లు తెగే ఊగి ఊగి చెల్లు ఏ జింగినా పాడకారు ఎత్తును ఊగి ఊగి చేర్లు తెగే ఊకుండు బాల మన ఏ నా చెవు వీకిందన్న కన్నెత్తలేదు చెబుతా నోరుంది. ఊగి ఊగి చేర్లు తెగే ఊకుండు బాల మన టొంగుటుయాల టొంగుటియాలా టొంగుటియాలా అమ్ము కాకపోయినా ఒకటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మా ఒపీనియన్ ఇచ్చేసిన మీరు చూసి కావచ్చు. ఫస్ట్ వీని స్టార్ట్ చేసి నేను వెనక పంపించేదాం, తర్వాత మామ ఒపీనియన్ చెప్తాను. ఎవరు మాట్లాడుకున్నారు, ఎవరు అడిగినప్పుడు వాడే చెప్పరు. ఎవ్వరు చూపడకురి. వీని అడిగినప్పుడు వీడే చెప్తాడు. చెప్పరా. బలాదుర్గా కాదు, బాధ్యతగా ప్రేమించు. ఎవరు వర్తిస్తారు? నన్ను బలదుర్గా కాదు, బాధ్యతగా ప్రేమించు. అది ఎవరికి చెప్దాం అనుకుంటున్నావు మన టీమ్ లో? ఎవరి ఒపీనియన్ రెస్పెక్ట్ ఇవ్వాలి అయినా మీద ఒపీనియన్ వచ్చింది, మీకు కరెక్ట్ చెప్పురి. మన టీం లెవెల్ కి వర్తిస్తుంది అనేది చెప్పురి. టీం పెడదాం. వారికి అర్థం కాదు, చెప్పారు అర్థం. చెప్పరా. బలాదుర్గా కాదు, బాధ్యతగా ప్రేమించు. కూర కూర అవన్నీ చెప్దాం అనుకుంటున్నావు అంతే. బాగా ఒపీనియన్ అంది. రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఓకే, నీరేలాగే. బలాదూరుగా కాదు, బాధ్యతగా ప్రేమించరా. ఎవరిని చెప్దాం అనుకుంటున్నాం మన టీం లో? ఇగో అంతా అయిపోయిన తర్వాత ఎవరికి ఎక్కువ పట్లు వచ్చినాయో చెప్తాం. మన ఇద్దరం చెప్పేసి కావండి. తర్వాత నువ్వు క్వశ్చన్ అర్థం కాలే. బలాదుర్గా కాదురా, బాధ్యతగా ప్రేమించరా అని ఎవరికి చెప్దాం అనుకుంటున్నాం మన టీం లో? నువ్వు చెప్పినావు కూర, ఈయన కూడా కూర పేరు చెప్పిండు. అయ్యో నువ్వు లాస్ట్ ఉన్నావు కాబట్టి నీకు లీక్ చేస్తున్నా. శేఖర్ గారు 3 పాయింట్లతో లీడ్లు ఉన్నాడు, ఈయన 3 పాయింట్లతో లీడ్లు ఉన్నాడు. 3 కాదు 2, 1 2 3. ఆడు 3 ఉన్నాడు, 2 ఉన్నాడు. ఇద్దరు నీ పేరే. నువ్వు చెప్పినారా? శేఖర్ పేరు 3. అంతే. నువ్వు నా పేరు అనుకుంటున్నారా? బలాదుర్గా కాదు, బలాదుర్గా ప్రేమించకు, బాధ్యతగా ప్రేమించు. ఎవరు చెప్తావు? నువ్వు నా పేరు చెప్తుడు, నీ పేరు చెప్పినా చెప్తున్నాడు. ఇప్పుడు చూడకున్నాను కురాన్ పేరు చెప్పిన అనుకో, డ్రా అవుతుంది వాళ్ళిద్దరికి. జన్ను చెప్పన్నా. శేఖర్ డింపి ఆమె కొట్టేసి డింపి మీద అందరి మీద ఒట్టు శేఖర్. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, కూడా తెలుసు కాబట్టి. మా ఇద్దరు ఉంది.
జోకులు పడుతున్నాయి వాడు వీగనట్టున్నారు రే బాగా నవ్వేకురా అబ్బో నవ్వి నవ్వి మొత్తం ఘోరంగా కడుపు నొస్తుంది జింగిడిగా లేరు ఘోరంగా ఎవడ్రా పోతే వేరా పోయింది మరి అలాగే డిపో పక్కకి ఉన్నాడు అరే నేను మంటలు పొద్దుగా వెళ్తాం guys. Bye. Let it rip. Let the cost fall off your shoulder. We take the hit. We take that long drive down to Oxford. A cheap trip. హలో గైస్ గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది మొత్తానికి అయితే ఈ టెంట్లలో నిద్ర మామూలుగా అవ్వట్లేదు, ఒక రేంజ్లో పట్టింది అనమాట. ఏదేమైనా ఈ 3 కలర్ల ఎన్ఎస్ బైక్ పైన ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ అనేది భలే క్రేజీగా అనిపించింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ ఉంది కదా, ఇట్లా 3 టెంట్లు కావచ్చు లేకపోతే 2 టెంట్లు కావచ్చు, వీటిని యూజ్ చేసి ఇంకేమైనా వీడియో షూట్ చేయమంటారా కామెంట్ చేయరు, ఎందుకంటే చూడడానికే భలే కనబడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అన్నా లేకపోతే ఇద్దరిద్దరు ఒక్కొక్క అన్నా ఈ విధంగా సర్వైవ్ అయితే కావచ్చు అనమాట. సో మస్తు అనిపించింది. ఇక ఏమున్నా సరే మీకు ఆల్రెడీ నైట్ అయితే చెప్పేసినాం ఎట్లా అనిపించింది ఏం కథ అని చెప్పేసి. లేవలేరు ఇంకాడు ఓ ముసుగుదొంగ ఆల్మోస్ట్ అందరం లేచినాం. సన్ రైజ్ కూడా అయిపోయింది, అక్కడ కింద కనబడుతుంది, అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది ఎండ, ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 7:30 అవుతుంది. సన్ రైజ్ ఎన్నిటికి 6కి అయిందా 6:15 అయిందా 6 అంటే గంట ఎక్కువ ఉన్నాం సన్ రైజ్ అయినాక కూడా. సో ఇది మన ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ కాబట్టి సన్ రైజ్ కాగానే మన ఛాలెంజ్ అయిపోయినట్టే. సో ఫైనల్లీ ఇది గైస్ డిఫరెంట్ ఎన్ఎస్ బైక్స్ పైన ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఫైనల్గా వీడియో అయిపోయింది, టెంట్లన్నీ క్లోజ్ చేసేసినాం. మేము ఒక విషయం మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయినాం. యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేసింది మనిషికి 500 రూపీస్ తోటి కదా, ఎవరికి ఎంత ఖర్చు వచ్చింది ఎంత బడ్జెట్ మిగిలింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ అయితే మర్చిపోయినాం అనమాట. మరి ఎంత మిగిలిందిరా కూర మనం ఆల్రెడీ చెప్పినాం 105 వెళ్తాం. 105 మా దగ్గర వచ్చేసి 105 రూపీస్ అయితే మిగిలినాయి. మీదిరా మాది 110 రూపీస్ బరాబరా బరాబర్ 110 ఎట్లా దగ్గర దగ్గర అంతే. మీదిరా 182 రూపీస్ 300 మిగిలిన అంటారు గారు. బడ్జెట్ మంచిగా మిగిలిచ్చారు. సో మొత్తానికి 1500 బడ్జెట్ పెట్టుకుని వీడియో తీస్తే దగ్గర దగ్గర 400 బడ్జెట్ మిగిలింది. అంటే 1100 సర్వైవ్ అయితే అయినాం, అది కూడా 6గురం ఒక నైట్ బండ్ల మీద తిరుక్కుంటా. సో ఇది బడ్జెట్. సో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అనుకుంటారు కావచ్చు, స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు ఎండింగ్లో చెప్పలేదని చెప్పేసి. మా వాళ్ళు ఇప్పుడు గుర్తు చేస్తే ఆ పాయింట్ మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాం.